లోపభూయిష్టమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తూ విద్యార్థులు ఏ విధంగా నేర్చుకుంటారు, ఎలా నేర్చుకుంటే వారికి నిత్య జీవితంలో పనికి వస్తుంది, భవిష్యత్తులో వారు దేశానికి సేవ చేయగలుగుతారు, ఉత్తమ పౌరులు కాగలుగుతారు అనేటువంటి ఆలోచనతో రాసినటువంటి నవలగా మనకు ఈ చదువుల చిలకమ్మ గోచరిస్తుంది. ఈ నవలకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి. మనకు ఆకర్షణీయమైనటువంటి ముఖ చిత్రం చూడగానే ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి విద్యార్థిని చదివించే ప్రతి తల్లి తండ్రి కూడా ఈ పుస్తకాన్ని చదవాలని అనుకునే విధంగా చక్కని ముఖ చిత్ర రూపకల్పన జరిగింది. పిల్లల్ని ఎంతో ఆత్మీయంగా ప్రేమగా కూర్చోబెట్టుకొని పాఠాలు చెప్తున్నటువంటి ఒక ఉపాధ్యాయురాలు, వెనకాల పాఠశాల, ఒక చక్కని వాతావరణాన్ని చూడగానే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఉపాధ్యాయులైనా ఆకర్షితులయ్యే విధంగా ఉంది. ఇందులో ఏదో ఉంది అనేటువంటి ఆసక్తిని, కుతూహలాన్ని రేకెత్తిస్తుంది మొట్టమొదటి ఈ ముఖ చిత్రం. ఇక లోపలికి వెళ్తే దీనిలో ఉన్నటువంటి అంతరార్థం మనకు అర్థమవుతుంది. ఇది దాదాపు 3-4 సంవత్సరాల కాల పరిమితిలో జరిగినటువంటి కథాంశం. 2025 జూన్ 12వ తారీఖున మొదలవుతుంది ఈ నవల. 2025 జూన్ 12 పాఠశాల ప్రారంభ తేదీ, వేసవి సెలవుల తర్వాత ఆ రోజు ప్రారంభమవుతుంది. 2028 మార్చి 15తో ముగుస్తుంది. 2025 జూన్ 12 నాడు ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా నియమితురాలైనటువంటి ఒక ఉపాధ్యాయురాలు 2028 మార్చి 15న ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో నేషనల్ అవార్డు తీసుకోవడంతో ఈ కథ ముగుస్తుంది. అఫ్కోర్స్ ఆ అవార్డు ఫంక్షన్ మొదటి చాప్టర్గా పెట్టారు. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఉంటుందన్నమాట. అదంతా ఫ్లాష్ బ్యాక్. ఒక చక్కని ఎత్తుగడ ఇది. అంటే మొట్టమొదటే అవార్డు ఫంక్షన్ పెట్టి ఒక ఉపాధ్యాయురాలిని గొప్పగా చూపించి ఎందుకు ఈ గొప్పతనం ఈ ఉపాధ్యాయురాలికి వచ్చింది, ఈ నేషనల్ అవార్డు తీసుకురావడానికి కారణాలు ఏమిటి అనేది చర్చించడానికి రచయిత వెనక్కి వెళ్ళిపోయాడు ఫ్లాష్ బ్యాక్లోకి. అట్లా పాఠకుని యొక్క మనసు పరిగెడుతుంది. ఈ పుస్తకాన్ని చదవడం మొదలు పెట్టాము అంటే కాసేపు విశ్రాంతి తీసుకుంటాను, రేపు మొత్తం చదువుతాను అని అనిపించదు మనకు. ఇవాళ కొద్దిగా చదువుతాను, రేపు కొద్దిగా చదువుతాను అని మనకు అనిపించదు. ఒక్కసారి చదవడం ప్రారంభిస్తే 2 గంటల్లో 2.5 గంటల్లో దీన్ని ముగిస్తాం. ఇక దీన్ని మనకు ఆపాలనిపించదు. అంటే ఈ రచనా శైలి కూడా అట్లా ఉంది, శిల్పం కూడా అట్లా ఉంది, చదివించే గుణాన్ని కలిగి ఉంది. పెద్ద పెద్ద సుదీర్ఘమైనటువంటి సమాస పదాలు లేదా పెద్ద పెద్ద సంధి పదాలు, పెద్ద పెద్ద అలంకారాలు, అర్థం కాని వాక్యాలు ఎక్కడ మనకు దీంట్లో కనిపించవు. చాలా సరళమైన భాషలో చిన్నపిల్లలు కూడా చదివే అంత సరళమైన సులభమైనటువంటి భాషా శైలితో ఈ నవల సాగుతుంది. మనం సాధారణంగా నవలా సాహిత్యాన్ని పరిశీలించినప్పుడు, ఇప్పుడు నవలలు తక్కువ వస్తున్నాయి, ఆ మాటకు వస్తే సాధారణమైనటువంటి నవలని పరిశీలించినప్పుడు దానికి భిన్నమైనటువంటి ఒక శిల్పం దీంట్లో కనిపిస్తుంది మనకు. లక్ష్మణ్ గారు ఏం చేసినారంటే కొన్ని సన్నివేశాలకు కలిపి ఒక చాప్టర్ను తీసుకున్నారు. ప్రతి సన్నివేశానికి ఒక చాప్టర్ ఎన్నుకున్నారు. ఇట్లా 27 చాప్టర్లు ఉన్నాయి దీంట్లో, మొత్తం 27 చాప్టర్స్. ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క సన్నివేశం కనబడుతుంది. ఒక చాప్టర్ చదవడం ముగియగానే రెండో చాప్టర్లోకి అవలీలగా వెళ్ళిపోతాం. మొదటి చాప్టర్కి రెండో చాప్టర్కి కనెక్టివిటీ ఉంటుంది, రెండవ చాప్టర్కి మూడవ చాప్టర్కి కనెక్టివిటీ ఉంటుంది. ఇట్లా ఒక రకమైనటువంటి కనెక్టివిటీతో చివరి దాకా 27వ చాప్టర్ దాకా తీసుకెళ్తాడు మనల్ని. అయితే కొన్ని సన్నివేశాలు మనకు రిపీట్ అయినట్టుగా అనిపిస్తాయి. దానికి కారణం లేకపోలేదు. బల్లో ఆ సన్నివేశం జరుగుతుంది, మళ్ళీ అధికారులు వచ్చినప్పుడు ఆ సన్నివేశం రిపీట్ అవుతుంది. దానివల్ల కొన్ని సన్నివేశాలు మనకు రిపీట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇంతకీ దీనిలో ఉన్న కథాంశం ఏమిటి? ఇది పూర్తిగా విద్యా వ్యవస్థకు సంబంధించింది. పిల్లలు ఎట్లా నేర్చుకుంటారు, ఏ విధంగా చెబితే నేర్చుకుంటారు, ఎట్లా నేర్చుకుంటే వాళ్ళకు భవిష్యత్తులో అది ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్తో, ఆలోచనతో రాసినటువంటి నవల.
90స్లో అపెప్ అని వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం. దాని తర్వాత డిపెప్ వచ్చింది, జిల్లా ప్రాథమిక విద్యా పథకం. ఆనాటి నుంచి పిల్లలకు ఆటపాటలతో చదువులు చెప్పాలి, విద్యార్థి కేంద్రీకృతంగా చెప్పాలి, కృత్యాధారంగా చెప్పాలి అని విద్యా వ్యవస్థలో అనేక రకాలైనటువంటి శిక్షణలు కూడా జరిగాయి. ఉపాధ్యాయులు ఇలా చెప్పాలి అని అనేక మంది ఉపాధ్యాయులు వీటి మీద మాడ్యూల్స్ తయారు చేసినారు, విద్యా వ్యవస్థలో రావాల్సినటువంటి మార్పులను గురించి సూచించారు. కానీ సంప్రదాయ విద్యా బోధనలో బాగా అలవాటు పడినటువంటి ఉపాధ్యాయ వర్గం, విద్యా వర్గం ఇంకా దాంట్లోంచి బయటకు రాకుండా ఒక రకమైనటువంటి మూస ధోరణిలో పాఠ్య బోధనలు చేస్తూ ఉండడం వల్ల బట్టి మెథడ్ పెరగడం, విద్యార్థులు కాన్సెప్చువల్గా కాకుండా బట్టి కంఠస్థం చేసి నేర్చుకోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఆ చదువు వాళ్ళకి పెద్దగా ఉపయోగపడడం లేదు. దీంట్లో ప్రధానంగా మనల్ని ఆకట్టుకునేటువంటి అద్భుతమైనటువంటి ఒక పాత్ర ఉంది, అదే అనన్య. ఆమె 2024లో డిఎస్సి ద్వారా ఎంపికై ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా నియమితురాలవుతుంది. ప్రతి ఉపాధ్యాయుడు తాను అనన్యలాగా మారితే ఎంత బాగుండు అనిపిస్తుంది. అనన్య పాత్ర రూపకల్పన చేసిన తీరును మనం చదివితే, ఈ అనన్య జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ధర్మపురి మండలంలో ఉన్నటువంటి గోదావరి నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి జైన అనే ఒక గ్రామంలో చేరుతుంది ఉపాధ్యాయురాలుగా. జైన అనేది పేరుకు తగ్గట్టుగా జైన మతం విలసిల్లినటువంటి చారిత్రక ప్రదేశం. అక్కడ వందల సంవత్సరాల కాలం నాటి చారిత్రక ఆధారాలు ఇటీవలే బయటపడ్డాయి. మా గురువు గారు అయినటువంటి డాక్టర్ సంగనపట్ల నరసయ్య గారు దాని మీద పరిశోధన చేసి, అక్కడ ఉన్నటువంటి ఆలయం మీద పరిశోధన చేసి, ఆ జైన గ్రామం యొక్క ప్రాచీనతను, అక్కడి సాహిత్య చారిత్రక ఆధారాలను బయటపెడుతూ ఇటీవలే వారు ఒక పరిశోధన పత్రాన్ని కూడా బయలుపరిచారు. అటువంటి విశిష్టమైనటువంటి ప్రాంతం జైన. అది ధర్మపురికి కూతవేటు దూరంలో ఉంటుంది, 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గ్రామాన్ని ఆయన ముఖ్య కేంద్రంగా, పాఠశాల ముఖ్య కేంద్రంగా ఎన్నుకున్నారు. ఈ జైనను ఎందుకు ఎన్నుకున్నారు అని నాకు మొదట ఆసక్తి కలిగింది నవల చదువుతూ ఉంటే. ఈ ముందు మాటలు అవి ఇవేం చదవలేదు, నేను నవల చదివాను. ఎందుకు ఆసక్తి కలిగిందంటే, మా ఊరు కూడా ధర్మపురి, నేను ధర్మపురిలో పుట్టి పెరిగిన వాడిని. మా ఊరి పక్కనే ఉన్న జైన గ్రామం గురించి రాశారు వారు, అక్కడ ఉన్నటువంటి పాఠశాల గురించి రాశారనగానే ఆసక్తి కలిగింది. మొత్తం చదివిన తర్వాత వారి పరిచయం చదువుతుంటే తెలిసింది ఆయన పనిచేశారు అక్కడ జైన గ్రామంలో. పక్కన కొసనపల్లి అనే గ్రామం ఉంటుంది, అది ఆర్ఎండ్ఆర్ కాలనీ. ఒకప్పుడు అంటే 1970స్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని తరలించి ధర్మపురిలో వాళ్ళకు ప్లేసెస్ ఇస్తే కొసనపల్లి అనే గ్రామం సృష్టించబడ్డది. ఆ గ్రామంలో పనిచేశారు వారు. చాలా ఆసక్తికరమైన విషయం. అట్లా జైన గ్రామాన్ని కేంద్రంగా చేసుకున్నారు. అక్కడ మూతపడే స్థితిలో ఉన్నటువంటి పాఠశాలకు అనన్య టీచర్ వెళ్తుంది. అప్పటికే అక్కడ రామయ్య అనే ఒక ఉపాధ్యాయుడు పనిచేస్తూ ఉంటాడు. 35 ఏళ్ల సర్వీస్లో తలపంటినటువంటి ఉపాధ్యాయుడు, ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దినవాడు. కానీ ఆధునిక విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుల ఫలితంగా, తల్లిదండ్రుల ఆలోచనలో వచ్చినటువంటి మార్పుల ఫలితంగా, సమాజంలో వస్తున్నటువంటి పోకడల ఫలితంగా ఆయన ఒక నిస్సహాయుడైనటువంటి ఉపాధ్యాయుడిగా మిగిలిపోతాడు. స్కూల్లో స్ట్రెంత్ ఉండదు, పిల్లలంతా పడిపోతారు. 5-6 పిల్లలతో ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి దశలో ఉత్సాహవంతురాలైనటువంటి కొత్త ఆలోచన దృక్పథాన్ని కలిగినటువంటి ఉపాధ్యాయురాలు అనన్య ఆ గ్రామంలో, ఆ పాఠశాలలో అడుగు పెడుతుంది. అట్లా ఒక మార్పుకు శ్రీకారం చుడుతుంది. మొదట్లోనే రామయ్య మాస్టారు ఆవిడను నిరుత్సాహపడతాడు. ఎందుకమ్మా ఇక్కడికి వచ్చినావు, నువ్వు కొత్తగా ఎన్నికైన ఉపాధ్యాయురాలని, చక్కగా స్ట్రెంత్ ఉన్న ఏ పట్టణంలో ఉన్న స్కూల్కి వెళ్ళొచ్చు కదా అంటాడు. ఆవిడ చిరునవ్వు నవ్వి ఊరుకుంటుంది. పిల్లలు ఎవరు బడికి రారు, పనుల్లోకి వెళ్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా అట్లాగే ఉంటుంది. ఈ నేపథ్యంలో పాఠశాలను వదిలి ఊరి మధ్యలోకి వెళ్తుంది.
ఊరి మధ్యలో చెట్టు కింద రచ్చబండ దగ్గర ఆవిడ చాటింపు వేయిస్తుంది. అక్కడే పాఠశాల పాఠాలు మొదలు పెడుతుంది. 2-3తో ప్రారంభమైనటువంటి విద్యాభ్యాసం, విద్యా బోధన మెల్లమెల్లగా 10ల సంఖ్యకు చేరుకుంటుంది. అట్లా పిల్లలకు అర్థమయ్యే రీతిలో పిల్లల దగ్గరికే వెళ్ళి పిల్లలకు కావలసిన రీతిలో బోధన చేయడం ద్వారా వాళ్ళందరినీ ఆకట్టుకొని తన పాఠశాలకు రప్పించుకుంటుంది అనన్య టీచర్. ఇక ఆవిడ చేసిన ప్రయోగాలు చాలా విస్తృతంగా ఉంటాయి. ఒక వార్త వచ్చింది నిన్న ఈనాడు పేపర్లో ఒక వార్త వచ్చింది, మీకు చూపిస్తాను నేను. ఇది నిన్ననే వచ్చింది. ఇది ఈనాడులో నిన్న వచ్చినటువంటి వార్త. బడి పిల్లలే రైతులై ఆకట్టుకున్న దేవాయిపల్లి విద్యార్థుల వరి నాట్ల యాక్టివిటీ. విద్యార్థులంటే కేవలం పుస్తకాల పురుగులు మాత్రమే కాదు, అనుభవపూర్వకంగా నేర్చుకునే అన్వేషకులు అని నిరూపించారు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని దేవాయిపల్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు. చదువుతో పాటు సమాజం, తల్లిదండ్రులు చేసే వ్యవసాయంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం విద్యార్థులతో ప్రత్యక్షంగా వరి నాట్లు వేయించే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. వరి నాట్లు ఎట్లా వేస్తారో తరగతి గదిలో బోర్డుపై బొమ్మలేసి చెప్పడం కంటే, లేదా పుస్తకాల్లో చదివి వినిపించడం కంటే నేరుగా పొలంలోకి తీసుకెళ్తే పిల్లలకు సులభంగా అర్థమవుతుందని ఉపాధ్యాయులు భావించారు. ఇందులో భాగంగా గ్రామంలోని ఒక రైతు పొలానికి విద్యార్థులను తీసుకువెళ్ళి రైతుల పర్యవేక్షణలో ప్రత్యక్ష అనుభవాన్ని అందించారు. ఉత్సాహంగా పొలంలోకి దిగిన విద్యార్థులు రైతులు నాట్లు వేసే విధానాన్ని పరిశీలిస్తూ తాము కూడా నాట్లు వేశారు. బురద పొలంలో ఆడుతూ పాడుతూ వరి పైరును నాటుతూ విద్యార్థులు చూపిన ఉత్సాహం స్థానికులను, గ్రామస్తులను ఎంతగానో ఆకట్టుకుంది. కేవలం చదివే కాకుండా పిల్లల్లో ప్రకృతిపై, వ్యవసాయంపై ప్రేమను, రైతుల పట్ల గౌరవాన్ని పెంపొందించేలా ఇలాంటి ప్రాక్టికల్ యాక్టివిటీస్ నిర్వహించడం పట్ల గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను విశేషంగా అభినందించారు. ఇతర పాఠశాలలకు కూడా దేవాయిపల్లి పాఠశాల ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఇది వార్త, కామారెడ్డి జిల్లాలో జరిగింది. సరిగ్గా ఇట్లాంటి సన్నివేశాలే ఈ నవలలో అనేకంగా ఉన్నాయి. నవల చదివితే మనకు అర్థమవుతుంది. పిల్లల్ని సమాజంలోకి తీసుకెళ్తుంది అనన్య టీచర్. కోర్స్ అనన్య అనేది కల్పితమైనటువంటి పాత్ర, నిజంగా అనన్య టీచర్ లేదు. బహుశా లక్ష్మణ్ గారే ఆ ప్రయోగాలు చేసి ఉంటారు. తనను తాను పెట్టుకోకుండా ఆ అనన్యను సృష్టించి తాను చేసినటువంటి ఆ ప్రయోగాలన్నీ అనన్య ద్వారా చేపించినట్టుగా అనిపిస్తుంది. లేదా తన కళ కావచ్చు, అది తన స్వప్నం కావచ్చు. నేను ఇట్లా బోధిస్తే బాగుంటుంది, పిల్లల్ని ఇట్లా మార్చగలుగుతాను, లేదా విద్యా విధానం ఇట్లా మారాలి అనేటువంటి ఆలోచనలు తనలో ఉండొచ్చు. ఆ ఆలోచన అనన్య అనేటువంటి పాత్రను సృష్టించి ఆ పాత్ర చేతి ఇవన్నీ చేయిస్తాడు. పిల్లల్ని అనన్య సమాజంలోకి తీసుకెళ్తుంది. కుండలు ఎట్లా చేస్తారో ఆమె పాఠాలు చెప్పదు. కుండలు చేసే ఆయనను కుమ్మరి వ్యక్తిని పిలిపిస్తుంది. ఆయన చేత కుండలు చేపించి చూపిస్తుంది. పిల్లల్ని ఆ మట్టి పిసికేలాగా చేస్తుంది. కుండల చేత కూడా ఆ మట్టి బొమ్మలు, మట్టి కుండలు ఎట్లా తయారు చేస్తారో ఆయన నేర్పిస్తాడు. పిల్లలు స్వయంగా నేర్చుకుంటారు. అట్లాగే పొలంలోకి వెళ్తారు. పొలం దున్నడం, వరి నాట్లు వేయడం ఇవన్నీ ప్రత్యక్షంగా అనుభవిస్తారు. చేనేత కార్మికుల దగ్గరికి వెళ్తారు. ఊర్లో ఉన్నటువంటి అన్ని వృత్తుల దగ్గరికి ఆమె తీసుకెళ్తుంది. పిల్లల్ని స్వయంగా నేర్పిస్తుంది. సంతకు తీసుకెళ్తుంది లెక్కలు నేర్పించడానికి. ఆవిడ బోర్డు మీద 5+6 ఎంత అని అడగదు ఎప్పుడు కూడా. సంతలోకి తీసుకెళ్ళి ఆ బుట్టలో 5 పండ్లు ఉన్నాయి, ఈ బుట్టలో 8 పండ్లు ఉన్నాయి, మొత్తం ఎన్ని అవుతాయి అని అడుగుతుంది. పిల్లలు అవి చెప్తారు లెక్కలు. సంతలోకి వెళ్ళి కూరగాయలు కొనుగోలు చేస్తారు. కిలో టమాటా ఎంత? 30 రూపాయలు. అయితే అర్ధ కిలో ఎంత? పిల్లలకు తెలియాలి కదా. నువ్వే చెప్పు అంటుంది అమ్మే ఆవిడ. పిల్లలు మనసులోనే లెక్కలు వేసుకొని కిలోకు 30 అయితే అరకిలో 15 రూపాయలు అని చెప్తారు. కిలో వంకాయలు 50 రూపాయలు, మరి పావు కిలో ఎంత అవుతుంది? 12 రూపాయల, అర్ధ రూపాయి. వాళ్ళ పిల్లలు చెప్పేస్తారు. ఇట్లా సంతలో తిరుగుతూ ఆ సంతలోనే లెక్కలు నేర్చుకుంటారు. ఇక తాము నిత్య జీవితంలో చూసినటువంటి అనేక అంశాలని సైన్స్ ప్రయోగాలుగా తయారు చేస్తారు.
దీంట్లో మనకు పిల్లల పాత్రలు ఆకట్టుకుంటాయి. సుబ్బు అనే పాత్ర ఉంటుంది, ప్రధాన పాత్రధారి ఈ నవలలో. సుబ్బు కనీసం వేసుకోవడానికి షర్టు కూడా లేనటువంటి పేద అబ్బాయి, చాలా పేద అబ్బాయి. కానీ సుబ్బు యొక్క చైతన్యం, సుబ్బు యొక్క తెలివితేటలు, జ్ఞానం చూస్తే మనకు అభ్రపడతాం. ఒక్క చిన్న ప్రోత్సాహం అందిస్తే ఎట్లా దూసుకుపోతాడో సుబ్బు రూపంలో మనకు కనిపిస్తుంది. సుబ్బు అనేక సైన్స్ ప్రయోగాలు చేస్తాడు. ఒకసారి ఊర్లో వాళ్ళు వ్యతిరేకించి పాఠశాలను మూసేసినప్పుడు, పాఠశాలకు తాళం వేసినప్పుడు అనన్య టీచర్ పిల్లలందరినీ తీసుకెళ్లి మర్రి చెట్టు కింద పాఠశాల పెడుతుంది. అక్కడ నీటి సౌకర్యం ఉండదు, పక్కనే గోదావరి ఉంటుంది. గోదావరి నుంచి కూతవేడు దూరంలో ఉన్న పాఠశాలకు నీళ్లు రప్పించాలి. ఎట్లా రప్పించాలి ఎవరికి అర్థం కాదు, మోయలేరు పిల్లలు. కనుక అప్పుడు సుబ్బు ఒక ప్రయోగం చేస్తాడు. ఒక పాత సైకిల్తో కొన్ని పైపుల్ని తీసుకొని ఒక డ్రమ్మును ఆ గోదావరి నుంచి నీటిని పైపుల ద్వారా రప్పించి డ్రమ్ము నింపుతాడు. కేవలం సైకిల్ తొక్కడం ద్వారా, ఉన్న చోటే సైకిల్ తొక్కడం ద్వారా. ఆ ప్రయోగం మనల్ని ఆకట్టుకుంటుంది. ఇట్లా ఇంకుడు గుంతలు చేయడం పాఠశాలలో. వర్షం పడుతున్నప్పుడు బంగళాపై నుంచి నీళ్ళన్నీ వృధాగా పోతూ ఉంటాయి. పిల్లల్లో ఆలోచన కలుగుతుంది, ఈ నీళ్ళన్నీ వృధాగా పోతున్నాయి, మన స్కూల్లో అసలు నీటి సౌకర్యం లేదు కదా. అప్పుడు ఆ నీటిని ఎట్లా నిల్వ చేసుకోవాలి, దానికి ఇంకుడు గుంట ఎట్లా చేయాలి అనే తక్కువ ఖర్చుతో శ్రమదానం చేసి ఆ ఊరి వాళ్ళ సహకారంతో విద్యార్థులే ఇంకుడు గుంట తవ్వుతారు. ఇట్లా అద్భుతమైనటువంటి విద్యాభ్యసన కృత్యాలు మనకు అడుగడుగున ఈ పేజీల్లో కనిపిస్తాయి, ఈ నవలలో కనిపిస్తాయి. ఆ చాప్టర్లో ఉన్నటువంటి సన్నివేశానికి తగ్గట్టుగా లక్ష్మణ్ గారు ఏం చేసినారంటే, ప్రతి చాప్టర్ ప్రారంభంలో ఒక హెడ్డింగ్ పెడతారు. ఆ హెడ్డింగ్ కింద ఒక మహనీయుడు సూక్తి ఉంటుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ కావచ్చు, వివేకానంద కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, ఇలాంటి వాళ్ళ గొప్ప వాళ్ళ యొక్క సూక్తుల్ని, విద్యా విధానానికి సంబంధించిన సూక్తుల్ని పొందుపరిచాడు. ఆ సూక్తిని చదివితే ఆ సూక్తి యొక్క సారం అంతా ఆ చాప్టర్లో మనకు కనబడుతుంది. అంతేకాదు, అనన్య టీచర్ కేవలం బోధనకే, నేర్పించడానికే పరిమితం కాదు. ఆ వస్తున్నటువంటి మార్పుల్ని ఎప్పటికప్పుడు కూడా తన డైరీలో నోట్ చేసుకుంటుంది. అందరికీ కనబడేలాగా స్కూల్ గోడ మీద రాస్తుంది. ఆ రోజు వచ్చిన ప్రధానమైన మార్పు ఏంది స్కూల్లో అనేది గోడ మీద రాస్తుంది. ఇది ప్రతి చాప్టర్ చివర్లో కనిపిస్తుంది మనకు. ప్రతి చాప్టర్ చివర్లో అనన్య చేసే పని ఏమిటంటే గోడ మీద రాయడం ఒక సూక్తి. ఆ సూక్తి ఆ రోజు చేసినటువంటి పనికి తగ్గట్టుగా ఉంటుంది, పిల్లలు సాధించిన విజయానికి తగ్గట్టుగా ఆ సూక్తి ఉంటుంది. అట్లాగే తన డైరీలో కూడా రాసుకుంటుంది, తాను ఇవాళ ఏం సాధించాను, రేపటి తన కార్యక్రమం ఏమిటి, తన గమ్యం ఏమిటి, ఏం చెయ్యాలి. అయితే ఇదంతా అంత సులువుగా ఏం జరగలేదు. ఈ 3 ఏళ్ల ప్రస్థానంలో అనన్య టీచర్ ఎదుర్కొన్న సమస్యలు ఎన్నెన్నో. ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి, తర్వాత సమాజం నుంచి, కొన్ని పాతుకుపోయిన నమ్మకాల నుంచి ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. వాటిని అన్నింటినీ చిరునవ్వుతో, సహనంతో ఎదుర్కొంటూ వెళ్ళినటువంటి తీరు ఒక పరిపక్వత, అనుభవం కలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి ఒక ఉపాధ్యాయురాల్ని మనకు ఆమెలో కనిపింపజేస్తుంది. కానీ ఇటీవలే నియామకమైనటువంటి ఒక పెళ్లి కాని యువతి అనన్య ఎంతో పరిపక్వతతో ఆ పాఠశాలను తీర్చిదిద్దిన తీరు మనల్ని ఆకట్టుకుంటుంది. అట్లాగే పరీక్షల విధానాన్ని కూడా రచయిత సంస్కరించాలంటాడు. విద్యార్థులు కంఠస్థం చేసి పేపర్లలో రాసి మార్కులు తెచ్చుకుంటే అది విద్య కాదు, అది అభ్యాసం కాదు, దానివల్ల పిల్లలకు మొనగూరే ప్రయోజనం ఏమీ లేదనేది రచయిత యొక్క అభిప్రాయం. మరి ఎట్లా నేర్చుకోవాలి? అట్లా తాము స్కూల్లో ఏ ప్రయోగాలైతే చేశారో, సంతకు వెళ్ళి ఏ లెక్కలైతే చేశారో, ఏ సైన్స్ ప్రయోగాలైతే చేశారో, ఆయా వృత్తుల దగ్గరికి వెళ్ళి ఏ వృత్తులైతే నేర్చుకున్నారో అవన్నీ మండల విద్యాశాఖ అధికారి, కలెక్టర్ గారు, జెడ్పీటీసీ వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళ ముందు ఇవన్నీ ప్రదర్శిస్తారు. సన్నివేశాలు రిపీట్ అయినట్టుగా అనిపిస్తాయని నేను ఇంతకుముందు ఒక మాట అన్నాను చూడండి. ఇందుకే ఇవన్నీ అనన్య టీచర్ చేయించేటప్పుడు ఆ సన్నివేశాలన్నీ మనకు కనిపిస్తాయి. మళ్ళీ అధికారులు వచ్చినప్పుడు అవే చేస్తారు పిల్లలు. అట్లా రిపీట్ అయినట్టుగా అనిపిస్తుంది. కానీ దాంట్లో అసహజత్వం, కృత్రిమత్వం ఏం కనబడదు మనకు. అత్యంత సహజంగా సాగిపోతూ ఉంటాయి. అట్లా అధికారుల ముందు వాటిని ప్రదర్శిస్తారు. ఇంతకు మించిన ఫలితం ఇంకేముంటుంది, ఇంతకు మించిన మూల్యాంకనం ఇంకేముంటుంది, ఇంకేం మదింపు చేస్తారు మీరు అనే ప్రశ్న
అనన్య వాళ్ళకి అందిస్తుంది, చెప్పకనే చెప్తుంది. అందరూ సంతృప్తి చెందుతారు. ఈ మోడల్, ఈ ఆదర్శవంతమైనటువంటి విద్యా విధానాన్ని ఆ మండలంలో కాదు, ఆ ధర్మపురి మండలంలోనే కాదు, జిల్లా మొత్తం కూడా చేయాలని చెప్పి కలెక్టర్ కూడా ఆసక్తి కనబరుస్తాడు. అలాంటి విద్యా బోధన మనకు అనన్య రూపంలో కనిపిస్తుంది. ఒక కావ్య, ఒక గౌతమి, తర్వాత ఒక సుబ్బు, దీంట్లో ఉన్నటువంటి పాత్రలు ఇవన్నీ కూడా మనల్ని ఆకట్టుకుంటాయి. పిల్లలు ఇంటి దగ్గర ఎంతో పేదవాళ్ళుగా ఉండి కూడా ఏమీ ప్రోత్సాహం లేని తల్లిదండ్రుల ఇంట్లో ఉంటూ అనన్య టీచర్ దగ్గర అద్భుతాలు సృష్టిస్తారు. నిజంగా ఇది టీచర్ గొప్పతనమా, పిల్లల్లో ఉన్నటువంటి ఆ అంతర్గత శక్తుల్ని వెలికి తీయడమా అంటే రెండు వైపులా ప్రయత్నం జరుగుతుంది. ఏ పిల్లవాడు కూడా పుట్టుకతో మందబుద్ధి కలవాడు కాదు. వాడిని తీర్చిదిద్దడం, పరిసరాలు తల్లిదండ్రులు ఎంతగా దోహదం చేస్తాయో అంతకంటే ఎక్కువగా ఉపాధ్యాయుడు చేస్తాడు. పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు వాళ్ళలో ఉన్నటువంటి రకరకాల ఆ యొక్క నైపుణ్యాల్ని వెలికి తీసే బాధ్యతను తాను తీసుకుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క నైపుణ్యాన్ని కలిగి ఉంటాడు. ఒక పిల్లవాడు బాగా చిత్రలేఖనం వేయగలుగుతాడు, ఇంకో పిల్లవాడు వేయలేకపోవచ్చు. ఒక పిల్లవాడు చక్కగా సైన్స్ ప్రయోగం చేస్తాడు, ఇంకొక ప్రయోగం చేయలేకపోవచ్చు. నాకు ఈ సందర్భంగా ఒక ఉదాహరణ గుర్తుకొస్తుంది. ఒక అడవిలో జంతువుల పాఠశాల ఉంటుంది. ఒకానొక అరణ్యంలో జంతువుల పాఠశాల ఉంటుంది. ఆ పాఠశాలలో అన్ని రకాల జంతువులు ఉంటాయి. ఏనుగు, పులి, సింహం, జింక, జిరాఫీ, కుందేలు, కోతి, చేప, తాబేలు, ఇట్లా అన్ని రకాల జంతువులు ఆ పాఠశాలకు వస్తాయి. పాఠాలు నేర్పేది ఎవరు? మృగరాజు, సింహం. సింహం అంటే అందరికీ హడలే, ఏది చెప్తే చేయాలి పిల్లలంతా. సో అట్లా క్లాస్ మొదలు పెడుతుంది సింహం. మీరంతా ఒక్కసారి అందరూ గంతులు వేయండి అంటుంది. పాపం ఎవరెవరు గంతులు వేయగలుగుతారు? కోతి వేస్తుంది, జింక వేస్తుంది, ఇంకా కొన్ని రకాల జంతువులు వేస్తాయి. ఏనుగు గంతులు వేయలేకపోతుంది పాపం. మరి అంత పెద్ద జంతువు, నువ్వు అంత పెరిగినవు కదా, మన వాళ్ళు తిడతారు కదా, అట్లా తిడుతుంది దాన్ని. అంత పెరిగినవు ఒక గంతు వేయడం వస్తలేదని చెప్పి ఏనుగుని తిడుతుంది. తర్వాత పరిగెత్తమంటది అందరినీ. అప్పుడు చిరుతపులి, జింక ఇట్లాంటివి, గుర్రం ఇట్లాంటివి పరిగెత్తుతాయి. పాపం ఏనుగు లాంటివి పరిగెత్తలేకపోతాయి. మీరందరూ నీళ్ళల్లో ఈత కొట్టండి అంటుంది. అప్పుడు చేప, తాబేలు ఇవన్నీ బాగా ఈత కొడతాయి, మిగతావి ఈత కొట్టవు. మీరందరూ చకచక చెట్లెక్కండి అంటుంది సింహం. అప్పుడు కోతి లాంటివి చకచక ఎక్కేస్తాయి, ఉడత చకచక ఎక్కేస్తుంది, మిగతా వాటికి ఎక్కడం రాదు. ఇట్లా ఆ క్లాస్ రూమ్ నడుస్తూ ఉంటుంది. అంటే వేరువేరు నైపుణ్యాలు కలిగినటువంటి అన్ని రకాల జంతువులకు, వేరువేరు అలవాట్లు స్వభావాలు కలిగిన అన్ని రకాల జంతువులకు ఒకే బోధన చేస్తుంది ఆ సింహం. కొన్ని చేస్తాయి, కొన్ని చెయ్యనివన్నీ కూడా మరి సామర్థ్యం లేనివా? వేరే అలవాట్లలో, వేరే స్వభావాలలో అవి సామర్థ్యం ఉన్నట్టుగా భావించవచ్చు మనం. మన విద్యా విధానం కూడా ఇట్లాగే ఉంది. అందరి పిల్లల్ని ఒకే ఘాటన కట్టి అందరికీ ఒకే రకమైనటువంటి విద్యను అందించడం ద్వారా పిల్లలు నేర్చుకోవడంలో వెనుకబడుతున్నారు. రకరకాల పిల్లలు అంటే రకరకాల సామర్థ్యాలు కలిగిన పిల్లలు ఉండడానికి కారణం ఇదే. వాడు ఇంకో రంగంలో, ఒక పిల్లవాడు చదవలేకపోవచ్చు కానీ అద్భుతమైన బొమ్మలు వేస్తాడు, వాడిని ఆ రంగంలో ప్రోత్సహించాలి. ఇట్లాంటి ఆలోచనలు మనకు దీంట్లో ఈ నవల నిండా పుష్కలంగా కనబడతాయి. లక్ష్మణ్ గారు ఈ విషయంలో కృతకృతులయ్యారని చెప్పొచ్చు. తర్వాత ఆ ఊర్లో కొంతమంది పెద్దల ద్వారా, అంటే తరతరాలుగా పాతుకుపోయినటువంటి కొన్ని నమ్మకాల ఆధారంగా కొంతమంది పెద్దల ద్వారా ఆవిడ అనన్య టీచర్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆ ఇబ్బందుల్ని కూడా ఎటువంటి వివాదం లేకుండా, సమాజం నుంచి ఎటువంటి ఇబ్బంది కామెంట్స్ కలగని రీతిలో రచయిత వాటిని పరిష్కరించినటువంటి తీరు మనల్ని ఆకట్టుకుంటుంది. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా చక్కగా ఓపికతో, సహనంతో ఆ అనన్య టీచర్ వాటిని పరిష్కరించేలాగా రచయిత జాగ్రత్త వహిస్తాడు. ఈ రకంగా అనేక రకాలైనటువంటి కృత్యాలతో ఈ నవల సాగుతుంది. విద్యారంగంలో ఉన్న వాళ్లకు బాగా ఆసక్తి కలిగించే నవల, ఉపాధ్యాయులు మెచ్చే నవల, విద్యార్థుల్ని కూడా చదివించే నవల. ఆయన లక్ష్మణ్ నవల రాయడంలో కృతకృత్యుడయ్యాడు. సమాజానికి అందించడానికి ఆయన పడ్డ తపన
ఈ పుస్తకంలో కనబడుతుంది. దీంట్లో మనం భాషా విశేషాల గురించి, ఛందస్సు గురించి, అలంకారాల గురించి ఏమీ వెతకాల్సిన పని లేదు. ఎందుకంటే అవేవి మనకు కనిపించవు. ఆయన దృక్పథం అది కాదు. ఇక్కడ చాలా సులభమైనటువంటి రీతిలో సమాజానికి తాను చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని ఈ రకమైనటువంటి కథాంశంతో చెప్పాడంతే. కథ కూడా పెద్దగా ఏముండదు. జైన గ్రామంలో జరిగే సన్నివేశాల సమాహారమే ఈ నవల. కథాంశం గురించి లేదా స్క్రీన్ ప్లే గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఆయన ఏం మార్పు కోరుకుంటున్నాడు అనేది మనం గమనించాలి. ఈ మార్పు సాధ్యమా కాదా అనేది గమనించాలి. మనం తలుచుకుంటే మన పాఠశాలల్లో కూడా ఏం చేయొచ్చు, పిల్లల్ని ఎట్లా మార్చుకోవచ్చు, అతి తక్కువగా ఉన్న స్ట్రెంత్ని ఎట్లా పెంచుకోవచ్చు అనేది తెలుస్తుంది. అట్లా అనన్య టీచర్ 2-3 ఉన్న విద్యార్థుల నుంచి 125 మంది విద్యార్థుల పాఠశాలగా తన పాఠశాలను మార్చుకుంటుంది. అనుభవస్తుడైనటువంటి రామయ్య మాస్టర్ చేయలేని పనుల్ని 24 ఏళ్ల అనన్య చేస్తుంది. అనన్య తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేయడం ఈ నవలలో కనిపిస్తుంది. అనన్య తల్లిదండ్రులు వచ్చి ఆమెకు పెళ్లి చేయాలనుకుంటారు. ఎందుకంటే ఉద్యోగం వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగం, 24 ఏళ్ల వయసు దాటుతోంది. చక్కని సంబంధాలు, అమెరికా సంబంధాలు వెయిట్ చేస్తున్నాయి, ఉద్యోగాల సంబంధాలు వెయిట్ చేస్తున్నాయి. పెళ్లి చేయాలనుకోవడం సహజం. అట్లా తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకున్నప్పుడు కూడా తాను చేపట్టినటువంటి ఈ కార్యక్రమం మధ్యలో ఆగిపోకూడదు, తాను వెళ్ళిపోతే ఈ కార్యక్రమం మధ్యలో ఆగిపోయి మళ్ళీ పాఠశాల మూతపడుతుంది అనేటువంటి ఒక భావనతో తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి తన వివాహాన్ని కూడా వాయిదా వేస్తుంది, తల్లిదండ్రుల్ని ఒప్పిస్తుంది. అట్లా వ్యక్తిగత జీవితంలో, పాఠశాల జీవితంలో, సామాజిక జీవితంలో అనేక అవాంతరాల్ని దాటుకుంటూ సాధించినటువంటి ఒక అద్భుత విజయమే ఈ చదువుల చిలకమ్మ. చివరికి ఆమె మొబైల్ పాఠశాలను కూడా కలెక్టర్ గారి చేత సాధించుకుంటుంది. ఎక్కడో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నటువంటి పిల్లల దగ్గరికే తన పాఠశాలను తీసుకెళ్తుంది. ఇట్లా అనేక విజయాల సమాహారం, అనేక అద్భుతాల సమాహారం ఈ చదువుల చిలకమ్మ. ప్రతి ఒక్కరూ చదవదగినటువంటి ఉత్తమ నవల. మరి ఇలాంటి మంచి నవలలు వారి కరకమలాల చేత మరిన్ని రావాలని చెప్పి కోరుకుంటూ ఈ నవల రాసినటువంటి లక్ష్మణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన భవానీ సాహిత్య వేదిక వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.